తెలంగాణలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కొరత. పెట్రోల్ డీజిల్ కొరతపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన. ప్రభుత్వాలు చెబుతున్నదొకటి, అక్కడ జరుగుతున్నదొకటి. ఎలక్షన్స్ కారణంగానే కేంద్రం ఈ విషయాన్ని దాచిందా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంధన నిల్వలకు సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడనుందనే వార్తలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ వాస్తవ పరిస్థితిని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా చమురు, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వదంతుల కారణంగా ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో అనవసర రద్దీ ఏర్పడుతుందని, ఇది కృత్రిమ కొరతకు దారితీసేటువంటి ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ విడుదల చేసినటువంటి తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రతిరోజు సగటున 24,000 కిలోమీటర్ల చమురు వినియోగం జరుగుతుంది. ఇందులో 9,574 కిలోమీటర్లు పెట్రోల్, 14,457 కిలోమీటర్ల డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదని, రోజుకు 2.22 లక్షలకు పైగా సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీల నుండి కూడా డిపోలకు, అక్కడి నుండి బంకులకు చేరేటువంటి సరఫరా గొలుసు అత్యంత పటిష్టంగా ఉందని, ఎక్కడా అంతరాయం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి అవాస్తవాలను నమ్మి ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎవరైనా కావాలని కృత్రిమ కొరత సృష్టించినా, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా లేదా బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంధన సరఫరాకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు లేదా అనుమానాలుంటే వినియోగదారులు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సంప్రదించాలని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కాగా అధికారుల వాదన ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. ఇక హైదరాబాద్ శివారు పెట్రోల్ బంకుల్లోనూ కూడా కొన్ని చోట్ల సరిపడక స్టాక్ ఉండడం లేదు. అయితే కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేకపోవడం, డీజిల్ ఉంటే పెట్రోల్ లేకపోవడం వంటి చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి పూర్తిగా మూసివేశాయి. దీనికి కారణం ఆయిల్ కంపెనీలకు ముందస్తు చెల్లింపులేనని బంకుల యాజమాన్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కూడా వాహనదారులు బంకుల ముందు బారులు తీరడం మాత్రం తప్పటం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తా జిల్లాలోని పలు చోట్ల ఇంధన సరఫరాలలో అంతరాయం ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైనటువంటి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ బంకుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా నిరంతరం రద్దీగా ఉండేటువంటి బంకులు కూడా స్టాక్ లేక గేట్లు వేయడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తుంది. చమురు సంస్థలు సరఫరాను తగ్గించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, రవాణాలో తలెత్తినటువంటి సాంకేతిక ఇబ్బందులు లేదా డిపోల నుంచి సరైన సమయంలో స్టాక్ రాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమిక సమాచారం. అయితే ఈ కొరత తాత్కాలికమేనా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు బంకుల వద్ద పరుగులు తీస్తున్నారు. గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా వాపోతున్నారు. కేవలం ద్విచక్ర వాహనాలే కాకుండా వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు, నిత్యావసరాలకు తరలించేటువంటి లారీలకు కూడా డీజిల్ దొరకకపోవడం వల్ల రవాణా వ్యవస్థపై ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది. మరోవైపు వరి కోతల సమయంలో కూడా డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. ఇంకోవైపు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అధికారుల స్టాక్ ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా ఉంది పరిస్థితి. జనాలు 3-4 రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు పెరుగుతున్నాయి.
పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగ్గినటువంటి సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధత నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఇక తెలంగాణలోని పరిస్థితులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ డెలివరీల్లో సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 25% బంకులు తాత్కాలికంగా మూతపడినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అయితే తెలిపింది. డబ్బులు కట్టినా 2-3 రోజుల వరకు ఇంధనం పంపించకపోతే బంకును మూసివేయాల్సి వస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రెండు కూడా మేజర్గా ఇబ్బందులు తలెత్తాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో మాత్రం డెఫినెట్గా ఉండేదే ట్రాఫిక్ ఎక్కువ, బంకులు కూడా చాలా దూరంగా అండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా వేరుంటాయి. కాబట్టి ఎక్కువ రద్దీ సిటీలోనే ఉండటం వల్ల ఇది ఏదైతే ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదన్నటువంటి వార్త వినగానే కంప్లీట్గా ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా బంకుల్లోకి వెళ్ళి 100 పోయించుకునేది 500, 1000 రూపాయలు ఒకేసారి చేయడం వల్ల కూడా బంకుల దగ్గర స్టాక్ లేకపోవడం, దాని తర్వాత మిగతా వెనక్కి వచ్చేటువంటి వాహనదారులకు కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోపక్క దీన్ని బేస్ చేసుకొని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం అసలు వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే, అంటే పెట్రోల్ కానీ ఇక్కడ డీజిల్ కానీ లేదు. గత కొద్ది రోజులుగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే ఏదైతే ఎన్నికలు నిన్న లేటెస్ట్గా జరిగినటువంటి కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సమస్యని ఇప్పుడు దాచిపెట్టింది. సో అందుకోసమనే ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ పెట్రోల్ కానీ డీజిల్ కొరత కానీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. సో అందుకోసమనే ఇన్ని రోజులు దాచి ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కొరత అనేది ఇప్పుడే ఏర్పడిందని కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఇన్ కేసు నిజంగానే అక్కడ కొరత ఉందా, లేదంటే బంకుల యాజమాన్యాల తప్ప, లేకపోతే ఇవన్నీ క్లారిటీ రావాలంటే మాత్రం డెఫినెట్గా మరికొద్ది గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నిజంగానే వాస్తవ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో భాగంగానే ఒకవేళ ముందుగా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే బీజేపీకి కొంచెం ఓట్ బ్యాంకు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈ కొరత ఏదైతే ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కొరత అనేది బయటపడిందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ తప్పిదం నిజంగానే బంకుల యాజమాన్యాలదా లేకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వందా తెలియాలంటే మాత్రం మరికొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సిందే.